మీ పేరు? సందీప్. ఏం చదువుకుంటున్నారా, జాబులు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? నేనా ప్రస్తుతం ఖాళీ, ఏం చేయట్లేదు. ఏంటి మీ ఇంట్రెస్ట్? అంటే పాలిటిక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు? అంటే అసలు ఇది ఎలా మారాలి, అదే మారాలని? పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, నాకు పాలిటిక్స్లో పోవాలని కూడా ఉంది నాకు. అవునా? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది వెళ్తే? పార్టీగా నేనే సొంతంగా పార్టీ పెట్టుకుంటా, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి. సొంతంగా పార్టీ పెడతారు అనుకుందాం. ఒకవేళ అంటే ఏ మార్పు మీకు చేయాలనిపిస్తుంది ఒకవేళ చేయాలనుకుంటే? మొత్తం మార్చేస్తా. అంటే మొత్తం అంటే ఏంటి, ఏ విషయంలో మార్చాలని మీరు అనుకుంటారు? రిజర్వేషన్స్ తీసేయాలని. రిజర్వేషన్ మొత్తం తీసేయాలి, ఎందుకని? అది నాకు నచ్చదు. రిజర్వేషన్స్ అంటే ఏమవుతుంది రిజర్వేషన్ తీసేస్తే? మరి పేదవాళ్ళు రిజర్వేషన్స్ పేదవాడికి ఏముంటుంది? ఇప్పుడు టాలెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికి టాలెంట్ అందరికి ఉంటుంది, దానికి పేదవాడు క్యాస్ట్ అవి ఏమి ఉండదు కదా. టాలెంట్ బట్టి ఇవ్వాలి రిజర్వేషన్, అది టాలెంట్ బట్టి ఇవ్వాలి. జాబ్ కానీ ఏదైనా టాలెంట్ బట్టి రిజర్వేషన్ కదా. అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చదువు అందట్లేదు, వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే చదువుకోవడానికి అవకాశం ఉండదు. మొత్తానికి రిజర్వేషన్ తీసేస్తే వాళ్ళు మొత్తానికి పూరైపోతారు కదా పూర్తిగా. అదొక రిజర్వేషన్ ఒకటి, అన్ని గవర్నమెంటే చేస్తాను. అన్ని స్కూల్ గవర్నమెంటే, ప్రతి ఒక్కరికి ప్రతి రూల్స్ అన్ని పెద్ద అన్ని స్కూళ్ళలో పెడతాను, గవర్నమెంట్ స్కూల్. అదొక మార్పు. మరి పాలిటిక్స్లో వచ్చిన పొలిటీషియన్స్ కరెక్షన్ చేస్తుంటారు కదా, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనుకుంటారు మీరైతే? దాన్ని మనం కరెక్ట్, మనం సొంత పార్టీ పెడతా కదా. నేను కరెక్ట్ ఉంటాను, వాళ్ళు ఇట్లా కాదు. మీరు కరెక్ట్ ఉంటారు, ఓకే, మీరు నిజాయితీగా ఉంటారు అనుకుందాం. అసలు ఒక రూల్ అంటూ ఒకటి కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే ఏం చేస్తారంట? అంటే ఒక రూల్ పెట్టాలనుకుంటా, కరప్షన్ అరికట్టే రూలు అలాంటివి ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఇంకా ఏం చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు ఫ్రీబీస్ అయ్యి ఎక్కిస్తున్నారు, అప్పుడు ఉచితాలు అయ్యి ఎక్కిస్తున్నారు జనాలకి. బస్ ఫ్రీ అని, బియ్యం ఫ్రీ, రేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూస్తారు? నేను వస్తే కనుక ఫ్రీ అయితే ఇవ్వను, అవి కాస్ట్ పెట్టే ఇస్తాను, ఫ్రీ అయితే ఇవ్వను. మరి అందరూ ఏది ఫ్రీ అవ్వాలి, ఫ్రీ. నేను వస్తే కనుక ఫ్రీ ఇస్తాను, స్టడీ ఫ్రీగా ఇస్తాను, ఇంకా హాస్పిటల్ అంటే ఫ్రీగా ఇస్తాను. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీ ఇస్తాను, మిగతా అన్ని పే చేయాలి. మరి జాబ్ క్రియేషన్ అంటే ఎలా చేస్తారు? జాబ్ క్రియేషన్ గవర్నమెంట్ పెంచుతాను. ఇప్పుడు 1,00,000 ఎంతో ఇస్తున్నారు, 10 లక్షలు ఎంతో ఇస్తున్నారు. మిగతా ఇంకా పెంచుతాను, చాలా ఇచ్చేటట్టు ఇస్తాను. అంటే లోన్ సిస్టమ్ అది ఎలా ఉంటుంది? కాకపోతే స్టడీలో బాగా పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తాను. అంటే టాలెంట్ ఎక్కువ టాలెంట్ బాగా టాలెంట్ 9 అట్లా వస్తేనే ఎక్కువ దాంట్లో ఫస్ట్ ఉంటుంది, అట్లా ఇస్తుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మీ పార్టీ ఓకే, మీకు బెస్ట్ రాజకీయ నాయకుల్లో ఎవరు అనిపిస్తారు? నాకు బెస్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అది బెస్ట్ అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఏం చేశారని మీరు ఆయన మంచి క్వాలిటీ చెప్పండి? మంచిగా నిజాయితీ, నిబద్ధత, అది. అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఏం ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టి సీఎం అట్లా అవ్వాలి, కానీ ఆయన టీడీపీ కలిసింది కదా, టీడీపీ కాకుండా సొంతంగా ఆయన ఓన్గా ఉంటే అది ఇంకా ఇష్టం. వచ్చేసారా అలా అవకాశం ఉందంటారంటే? వచ్చేసారా ఏమో చూడాలి. చంద్రబాబు వస్తే కానీ కష్టమే, చూడాలి. ఈయన ముఖ్యమంత్రి అయ్యేలా ఉండాలంటారా? ముఖ్యమంత్రి సపరేట్ అయిపోయి ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకా ఇంత మంచి చేస్తే అవుతుంది. ఇప్పుడు సీఎం ఆయన చెప్పిందే వినాలి, డిప్యూటీ సీఎం కాబట్టి. ఇప్పుడు చంద్రబాబుకి ఎట్లా చేయాలి, మొత్తం చెప్తారు చంద్రబాబు నాయుడు కాడికి. ఇప్పుడు ఆయన చెప్పిందే చేయాలి అట్లని. అంటే ఫ్రీడమ్ లేదంటారా? అంత ఉండదు. సీఎం అంటే ఆయన సీఎం అయితే ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని వస్తాము. ప్రతిదీ వ్యతిరేకిస్తున్నాడు కూడా అన్న కదా. తిరుపతిలో వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఓపెన్ గానే సారీ చెప్పాలి, అది అందరికీ వార్నింగ్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనలేదు, బాగానే చేశాడు కదా అప్పుడు. బాగానే చేసిండు, కానీ కొన్ని ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉండాలంట. ఇంకా ఫ్రీడమ్ ఉంటే ఆయన ఇంకా చేసే అవకాశం ఉంటుంది అనుకుంటా. అంటే ఆయనలో ఇంకా నచ్చే క్వాలిటీస్ ఏమంటారు? ఆయన సినిమాలు కంటిన్యూ చేయాలా వద్దా? కంటిన్యూ చేయాలి. అంటే రాజకీయం కూడా ఉండాలైనా, సినిమాలు కూడా చేయాలి. సమయం సరిపోద్ది అనుకుంటున్నారా? ఎట్లా చేయాలంటే 4 రోజులు 20 రోజులు ఏమో మన పాలిటిక్స్ చేయాలి, 10 days ఏమో సినిమాలు చేయాలి. సినిమాలు కూడా వదలకూడదు, సినిమా వదలకూడదు. ఆయన ఏ సినిమా ఉంటేనే కొద్దిగా పబ్లిక్ బాగుంటారు. ఆయన ఏ సినిమా మీరు బాగా వెయిటింగ్? ఏ సినిమా? ఓజీ కోసం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓజీ? అంటే ఇప్పుడు 3 మూవీస్ చేస్తున్నాను. ఓజీ, హరిహర వీరమల్లు, ఇంకోటి భగవంత్ కేసరియా, బాలకృష్ణ, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 చేస్తుంటే బెస్ట్ అయితే ఓజీ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను టీజర్ చూస్తాను, టీజర్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్క క్వాలిటీ మార్చుకోవాలంటే ఏం క్వాలిటీ మార్చుకోవాలని మీరు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ అంటే క్షమించడం మానుకోవాలి, అందరినీ బాగా క్షమించేస్తారు. అదొకటి మానుకోవాలి, కొద్దిగా యాంగ్రీనెస్ కూడా మానుకోవాలి కొద్దిగా. అంటే జన సైనికులు ఆయన మాట వింటున్నారంటారా? మొన్న ఇంకో అంటే సినిమాలు అది ఇది చేయకుండా అంటే కంటిన్యూ చేయాలి. మంచిగా
ప్రొడ్యూసర్ని టైం టు చేయాలి అది ప్రొడ్యూసర్ మంచి ఇదే చేయాలి. అంటే జన సైనికులు కూడా బాగానే ఫాలో అవుతున్నారు, ఆయన మాట వింటున్నారంటారా మీరు? వింటున్నారు ఆయన మాట వినాలని ఒక పాట కూడా రిలీజ్ అయింది కదా. మాట వినాలి, హరివర వీరమలు మూవీలో సాంగ్. అవును, అంటే ఆయన మాట వింటున్నారా లేకపోతే ఆయన వింటారు ఫ్యాన్స్ అయితే వింటారు, మిగతా వాళ్ళు తెలియదు. అంటే ఇప్పుడు కూటమి కాకపోతే ఓడిపోతారు, జగన్ వచ్చేస్తాడని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, అలా జరుగుతుంది అంటారా? జగన్ ఇంకా రాడు, ప్రూవ్ చేసుకుంటే జగన్ వచ్చే అవకాశం జగన్ ఇంకా రాడు, ఇంకా అయిపోయింది, రాదంటారా? జగన్ అయిపోయింది. వచ్చేసారి అంటే ఈయన విడిపోయి పోటీ చేసే అవకాశం ఉంటే, గెలిచే అవకాశం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విడిపోయి పోటీ చేయాలి, గెలవాలి కూడా, లేకపోతే కష్టమే. ఏం మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆయన ఏం మారిస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? ఏం మారుస్తా అంటే జాబ్ క్రియేషన్ కోసం కానీ ఏదన్నా జాబ్ బాగా తేవాలి. ఇంకా అక్కడ బస్సులు ఏం ఫ్రీగా ఏం చేయలేదు కాబట్టి మంచిగా, అక్కడ ఏం మార్చావు, మంచిగా చేసి ఉన్న దాంట్లో చంద్రబాబు మంచిగానే చేస్తుండు, ఆయనే చేస్తున్నారు. ఓకే, అయితే వచ్చేసారి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తే మంచిదని మీరు అంటారా? అవును, మంచి ముఖ్యమంత్రి ఇంకెవరు, చంద్రబాబు కూడా ఉండడు కదా, ఆయన అయితే మంచిగా ఉంటుంది పవన్ కళ్యాణ్. మరి లోకేష్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే ఎవరు ఊహించలేదు, ఆయన ఎవరైతే చేయలేదు కదా, డిప్యూటీ సీఎం అయిపోయింది ఆయన. అందరు కొంతమంది ఆయన రాడు అసలు మొత్తం అయిపోతుంది ఇంకా జోకర్ అయితే అన్నారు. ఆయన డిప్యూటీ సీఎం అండ్ మంచి మెజారిటీతో గెలిచిండు, 100% సక్సెస్ రేట్తో ఆయన వచ్చిండు రాజకీయంలోకి. అంటే ఆయన లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని అంటున్నారు కదా, అది అవసరమా లేదా? అవి అనడం ఎందుకు, ఆయన్నే వద్దనుకుంటు కదా, లోకేష్ నాకు ఇవంటే ఏం లేవు నాకు అని ఆయనే వద్దనుకున్నాడు. సో ఇప్పుడు కూటమి కలిసి ఉందని మీరు భావిస్తున్నారా? అంటే గొడవలు అన్న సృష్టించబడ్డాయి అంటారా? సృష్టించాలన్నా కలిసే ఉంటే బాగుంటుంది, కలిసే ఉండాలి. ఇంకా కొన్ని ఇయర్స్ అయినాక సపరేట్ అయిపోయి సీఎం లెక్క పోటీ చేయాలి పవన్ కళ్యాణ్. ఇప్పుడైతే బాగానే ఉన్నారు, ముందు ఎట్లుంటారో తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే గోల్డెన్ వచ్చినట్టే అంటారు, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది.